విజయ్ బాబు పాస్టర్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పాఠ భాగ్యముగా సామెతలు 24వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనములు చదువుకుందాము. మొదటి వచనం ప్రారంభం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకం గల నాయకుడనై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మములొద్ద అట్టివారు మౌనులై ఇందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అను పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమ దినమున నీవు కృంగినెడల నీవు చేతగాని వాడవగదు. ఇంతటితో దేవుని వాక్యము సరి. ప్రైజ్ లార్డ్. చక్కటి మొదటి పాఠం చదివినటువంటి సహోదరి గారు ప్రతి వందనాలు తెలియజేస్తున్నాం. రెండవ పాఠముగా నూతన నిబంధన గ్రంథం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 17 వచనాలు మన మధ్యలో సహోదరి కళావతి థామస్ గారిచి చదివినిపిస్తారు. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగ్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం గల దేవుని వాక్యము చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి ప్రారంభం. స్మరణలో ఉన్న సంఘపు దూతలు ఈలాగు వ్రాయము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అందిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇజ్రాయేళ్లకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును. పొందిన వానికే గాని మది ఎవరికి తెలియదు. ఇంతటితో వాక్యం సార్. బైబిల్ పాఠం చదివండి సహోదరి గారు ప్రతి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమంతా లేచి నిలబడదాం. అపోస్తుల విశ్వాసోత్తరం అందరం కలిసి చెప్తాం. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయిన ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు 3వ దినమున ఈయన
మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు అక్కడ నుండి ఆయన మరల వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమెన్. అందరం అలాగే నిలిచి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 384వ పాట ఓ ప్రార్థన సుప్రార్థన అటువంటి పాట పాడుకుంటూ ప్రభువును మహింపరుద్దాం. సంఘమంతయు కూర్చుందాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని మేలులు మనం పొందుదాం. క్రీస్తునందు ప్రేమను వర్లారా, చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ సంపత్ విజయ్ కుమారయ్య గారికి, వారి కుటుంబానికి ప్రతి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎస్ఐయు చర్చ్ మరి వైస్ ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మరి డీకన్ కమిటీ వారికి ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను.
ప్రియమైన వారులారా, వాక్యంలోకి వెళ్ళక మునుపు ఒక చిన్న మాట చెప్పిన వాక్యంలోకి వెళ్తాను. సమయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. మరి సంఘ ఆరాధన 8:30 గంటలకు మనకు ప్రారంభించబడుతుంది. మనం ఎన్ని గంటలకు రావాలనో బాధపడద్దని. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము, ఉదాహరణ నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి. ఒకవేళ బస్సు 8:30 గంటలకు బస్సు అనుకోండి, ఉద్యోగం వెళ్ళేదానికి. నువ్వు బస్సు కోసం ఎన్ని గంటలకు పోతావు? 8:45కి పోతావా? ఎందుకు వారు అంటే మన దేవుని యొక్క సన్నిధి అంతకంటే ఘోరంగా ఉందంటారా? నీకేదో సమయం ఉండి ఏదో సమయం లేక అనేటువంటిది కాదు, కానీ ఇది ప్రభు దినము. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి మన కుటుంబాలు దేవునితో సహవాసం చేసే దినం ఇది. ఆశీర్వాదకర దినం, దీవెనకర దినం. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. సెక్రటరీ గారు రాత్రి 9:30-10 వరకు ఉన్నారు. తిరిగి 7:30 కరెక్ట్ ఎగ్జాక్ట్ మరి మా రూమ్ అంటే పై రూమ్లోకి వచ్చారు. నేను అప్పటికి రెడీ కాలేదు. నేను అనుకున్నాను, సార్ మీకు ఎంత వయసు అంటే 75 సంవత్సరాలు సార్ అంటామన్నారు. 75 సంవత్సరాలు మీరు ఎంత వేగిరపడుతూ ఉన్నారే, నిజంగా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇది. అంటే ఒక బాధ్యత, అది ఒక అంటే నేను గొప్పతనం కాదు, కానీ మనమందరం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే సమయపాలన చాలా విలువైనది. సమయం అనేది మనము పోగొట్టుకోకూడదు. సమయం అనేది మనము విడిచిపెట్టుకోకూడదు. అది మళ్ళీ రావాలంటే రాదు. మన జీవితం ఏ పాటిదో మనకందరికీ తెలుసు. అంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటి జీవితం. కానీ ఊపిరున్నంత వరకు దేవునితో సహవాసం చేద్దాం, దేవుని ఆరాధిద్దాం, సమయాన్ని పాటిద్దాం, ప్రభు సాక్షిగా మనము జీవిద్దాం. ఒక ప్రాంతంలో ప్రేమన వారులారా, ఎందుకంటే దక్షిణ కొరియాలో ఒక సేవ చేసేటువంటి కుటుంబం ఉన్నదట. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, వారికి 2 కుమారులు. 4 ఆ దక్షిణ కొరియాలో సేవ చేస్తూ ఉన్నారు. దేవుడంటే లేడు అనేటువంటి వారిని ఏమంటారు? నాస్తికులు అంటారు. దేవుడే లేడు అనేటువంటి వారు ఒక 40 మంది ఆ కుటుంబాన్ని పట్టుకొని చాలా హింసిస్తూ ఉన్నారంట. ఎక్కడున్నాడు దేవుడు మీకు? చాలా శ్రమ పెడుతూ ఉన్నారు. రోజుకు ఒకరు వెళ్ళి ఆ కుటుంబాన్ని దూషించడం, అవమానం చేయడం, పిల్లలను దాచిపెట్టడం, మరి భార్యను దాచిపెట్టడం, భర్తను దాచిపెట్టడం, అట్లా చాలా వారికి శ్రమ అనేటువంటిది చాలా పెడుతూ ఉన్నారట. అయితే ఈ పాస్టర్ గారు అన్నారంట, మీరు నన్ను, నా కుటుంబాన్ని ఎంత శ్రమ పెట్టినా, ఏమి చేసినా కానీ ఆయన సేవ మాత్రం మేము విడిచిపెట్టము అన్నారంట. అయితే ఈ 40 మంది ఒక మాట్లాడుకొని వీరిని ఏ విధం చేతనైనా కానీ దేవుడు లేడు అని చెప్పే విధంగా వాళ్ళని ఒప్పించాలని చెప్పి వారిని ఒక దూర అడవి ఎడారి మార్గం తీసుకువెళ్ళారంట. తీసుకువెళ్ళి ఒక గోతి తీసి ఆ గోతిలో 2 పిల్లల్ని దించి వాళ్ళ మీద మట్టి వేస్తూ ఉన్నారంట. దేవుడు లేడని చెప్పండి, మీ పిల్లలను మేము బ్రతికిస్తామని. వీళ్ళు ఏమన్నారంట? దేవుడు ఉన్నాడు, ఆయనే సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అని వీళ్ళు సాక్ష్యం చెప్తూ ఉంటే తీసుకువెళ్ళి భార్యను దింపాడంట. భార్యను దింపి భార్య మీద మట్టి వేస్తూ ఉన్నారట. ఇప్పుడు చెప్పాయా దేవుడు లేడని చెప్పు, నువ్వు దేవుడు ఉన్నాడని చెప్పావనుకో, ఇదిగో నీ భార్య నీ పిల్లలు చనిపోతారు. ఆయన గట్టిగా అన్నాడంట, దేవుడు ఉన్నాడు అన్నాడంట గట్టిగా. మళ్ళీ ఈయనను తీసుకెళ్ళి గోతిలో వేసి ఇంకా 4 కలిసి మట్టి వేయడం ప్రారంభించారు. మట్టి వేస్తున్నారు, మోకాల వరకు మట్టి పడుతూ ఉంది. ఏమో ఎప్పుడైనా దేవుడు లేడని చెప్పాయంటే, లేదు దేవుడు ఉన్నాడు. నడుము వరకు వేశారు మట్టి. ఇప్పుడని చెప్పు దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని చెప్పంటే ఆయన ఆ పిల్లలతో కలిసి 4 కలిసి దేవుడు ఉన్నాడు, ఆయనే సజీవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు అని గట్టిగా చెప్తా ఉన్నారంట. వీళ్ళకి ఇంకా కోపం వస్తూ ఉంది. ఏంట్రా వీళ్ళు ఇంకా ఒప్పుకోవడం లేదని చెప్పి మట్టి వేయడం ప్రారంభించారు. ఇంతవరకు వచ్చేసింది.
వాళ్ళకు ఊపిరాడడం చాలా కష్టమైంది. వాళ్ళ కళ్ళలోంచి నీరు కాదు కానీ రక్తం కారుతూ ఉంది బిడ్డలకు. తల్లిదండ్రులు ఇద్దరు చూస్తూ ఉన్నారు, మెడ తిప్పేదాన్ని కూడా పరిస్థితి లేని పరిస్థితి. ఆక్రందనముతో ఇద్దరు బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. తన యొక్క భర్త ఆలోచన చేసి అయ్యో బిడ్డలు చనిపోతారేమటువంటి ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటే గట్టిగా భార్య అన్నదంట, ఏమండి నువ్వేం భయపడద్దు, నలుగురం పోయామనుకో దేవునితో సహవాసం చేస్తాం, దేవునితో సహవాసం చేస్తాం, నువ్వేం భయపడద్దండి. అప్పుడు ఆయన కొంచెం బలముగా నిలబడి దేవుడు ఉన్నాడు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు అంటానే వాళ్ళు పూర్తిగా మట్టి వేసేశారు. నలుగురు చనిపోయారు. ప్రియమైన వారులారా, చాలామంది సేవకులు, చాలామంది ఆ ప్రాంతంలో ఆ దక్షిణ కొరియాలు చాలామంది అనుకుంటా ఉన్నారంట, వీళ్ళేంటి మూర్ఖతనం, ఒక్క మాట లేడని చెప్పింటే వాళ్ళు బయటపడే మళ్ళీ సువార్త చేసేవాళ్ళు కదా, ఎందుకు వాళ్ళు అట్లా మూర్ఖంగా ప్రవర్తించారని చెప్పి చాలామంది సేవకురాండ్లే కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఆలోచన చేస్తున్నారంట. ఇదేంటి ఇది, ఇంత భయంకరంగా హింసిస్తున్నారు, ఇంత భయంకరంగా చేస్తున్నారు, ఏంటి మన పరిస్థితి అని ఆలోచన చేసుకుంటూ ఆయన ఏం జరిగింది అసలుకు, దేవుడు మరి ఆ 40 మందిని ఏదైనా చేయొచ్చు కదా అని వాళ్ళు ఏదో ఒక ఆలోచనతో ఉన్నారంట. అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి కుటుంబాల్లో నివసిస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో, ఆ దక్షిణ కొరియాలో ఒక పెద్ద మందిరం కట్టబడిందంట. మన అనంతపురంలో ఏ రీతిగా అయితే ఎస్ఐ చర్చి ఒక మహాదేవాలయంలో ఉన్నదో ఆ దక్షిణ కొరియా ప్రాంతంలో ఒక పెద్ద మందిరం కట్టబడిందంట. ఆ మందిరానికి ఒక పెద్ద సేవకుడు ప్రసంగం చేస్తూ ఉంటే చాలామంది ఆ ప్రసంగాన్ని వినేదానికి చాలామంది కూర్చొని ఉన్నారట. కూర్చొని ఉంటే ఆ ప్రసంగం చెప్తున్నటువంటి ఆ యొక్క సేవకుడు ఒక మాట చెప్తూ ఆయన అన్నాడంట, అయ్యా ఈరోజు నేను గొప్ప సాక్ష్యం చెప్పాలని మీ మధ్యలో నిలబడి ఉన్నాను. ఏంటి ఆ సాక్ష్యం అంటే, కొన్ని సంవత్సరాల కిందట ఒక పాస్టర్స్ ఫ్యామిలీని మేము హతమార్చాము. ఎవరు నువ్వు అంటే, దేవుడు లేడని చెప్పేట ఒక నాస్తికుడు. ఎవరు ఆ నాస్తికుడు అంటే, మనందరికీ తెలిసినటువంటి గొప్ప దైవజనుడు పాల్ యాంగ్చో. ఆయన దేవుడే లేనటువంటి వాడంట. వీళ్ళు చనిపోయిన తర్వాత ఆయన ఒక సందిగ్ధంలో పడ్డారంట. ఏమని తెలుసా, ఎందుకు వాళ్ళంత గట్టిగా దేవుడు ఉన్నాడని చెప్తున్నారు, ఎవరా దేవుడు అని వెతికేదానికి ప్రారంభించాడంట. పాపం వీళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి, నా బైబిల్ తెచ్చుకొని చదవడం ప్రారంభించి మొదలుపెట్టేసరికి దేవుడు ఆయనతో మాట్లాడాడంట. ఎందుకని మాట చెప్తున్న ప్రియమైన వారులారా, క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ జీవితంలో, ఈ లోక యాత్రలో, ఈ అంత్య దినాలలో మన కుటుంబాలకు ఎదురేటువంటి అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు మనకు ఎదురవుతున్నప్పుడు సొమ్మసిల్లిపోతూ ఉంటాం. భయపడొద్దండి. ఎందుకంటే తెలుసా, ఆ నలుగురు, ఆ ఫ్యామిలీ దేవుని సాక్షిగా వాళ్ళు అలాగ నిలిచారు. దేవుడు ఉన్నారని గట్టిగా చెప్పారు, యేసుప్రభు నమ్మారు. నలుగురు చనిపోయారు. కానీ ఆ చెప్పినటువంటి ఆ వార్త ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఆ సువార్తను వెదజల్లుతూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన వారులారా, క్రైస్తవ కుటుంబాలుగా మనము దేవుని ఆరాధిస్తూ నడుస్తున్న మన జీవితాల్లో అనేకమైన శ్రమలు మనకు ఎదురవుతుండొచ్చు, అనేకమైన కష్టాలు ఎదురవుతుండొచ్చు. నువ్వు భయపడొద్దు, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఏదో ఒక దినాన నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. మనందరం కలిసి కళ్ళు ముద్దాం. దేవుని వాక్యంలోకి ధ్యానించక మునుపు ఒక చిన్న మాటతో, ఒక చిన్న పాటతో ప్రభువును మనం ఆరాధిద్దాం. నీవు నీ కుటుంబం ఈ లోకంలో ఎన్ని శ్రమలతో నిండి ఉంది. నీవు నీ కుటుంబం ఎంత దుఃఖ సంద్రములో ఉంది, ఎంత అవమానములో ఉంది. ఒక క్రైస్తవ కుటుంబముగా ఈ లోకంలో దేవుని సాక్షిగా జీవిస్తున్న మన జీవితాల్లో ఎంత శ్రమను అనుభవిస్తూ ఉన్నావు. ఈ లోకములో శ్రమ అనుభవించుటకు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. క్రీస్తుని ఎరిగినటువంటి మనము ఆయన శ్రమలో పాలివారముగా నీవు నేను ముందుకు సాగాలి. వాక్యం యొక్క విలువకు, ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి, ఆ మాటలో ఉన్న జీవం, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఎలాంటి ఆశతో ప్రభు సన్నిధికి వచ్చావో, దేవుడు నీతో ఏం మాట్లాడతాడు, నువ్వు ఆశతో నువ్వు వచ్చావో ఆయన నీతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ప్రభు వైపు చూడు, ప్రభు నువ్వు స్తుతించు. ప్రభువా
నా కుటుంబంలో ఎన్నో శ్రమలు ఉన్నాయ్యా. శ్రమలతో అలముకోపోయిన నా కుటుంబాన్ని నువ్వు ధైర్యపరచగలిగిన దేవుడు, నీ వాక్యం చేత నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను నా కుటుంబాన్ని కాపాడను ప్రార్థన చేయి. ఆశతో ఉన్న నీ జీవితంతో దేవుడు నీతో మాట్లాడి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. అందరూ కలిసి పాడతారు. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో
ప్రియ సోదరి సోదరుడా, వాక్యం వినుటకు ఆశతో ఎదురు చూస్తున్న నీ జీవితం. ఆయన ఎందుకు మనల్ని ప్రేమించాడు, ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఈ లోకాన్ని ఖరీదించిన ప్రభు, ఆయన మాటలో శక్తి ఉంది, జీవం ఉంది. బ్రతికించే మాటలు, శక్తి కలిగిన మాటలు, జీవపు మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడి ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నాయన సంఘ క్రమమంతా మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. పాటలతో స్తుతించాం, గణపరిచాం, మహిమపరిచాం. కొంత సమయం ఉంటుండగా నాయన చదవబడినటువంటి లేఖన భాగం వివరిస్తుండగా దేవా, నిలబడి నన్ను మీ సెలవు చెంత మరుగు చేయండి. నన్ను నీ నోటి బోరుగా మీరు వాడుకునండి. చెప్తున్న నాతో, కూడి ఉన్న బిడలతో, శబ్దం వింటున్న పెద్ద బిడలతోను ప్రభు మీరు మాట్లాడండి. నువ్వు తన మనుషుడిగా మాట్లాడితే ప్రయోజనం లేదయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ మీ సహాయం మెండుగా ఇచ్చి మా అందరితో నువ్వే మాట్లాడే సహాయము చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము చదవబడినటువంటి లేఖన భాగాలు, మొదటి పాఠముగా సామెతల గ్రంథం 24వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, రెండవ పాఠముగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుండి 17 వచనాలు, అలాగే ఉత్తర పద్ధతి రీతిగా కీర్తనలు 42వ సంకీర్తన చదవగా మనం విన్నాం. ఈ యొక్క 3 పాటలలో ఉన్నటువంటి గొప్ప శ్రేష్టమైన అంశం ఏంటంటే శ్రమ కలిగుట. శ్రమ కలిగినప్పుడు మనము ఎలా ఉండాలి, శ్రమలు మనకు కలిగినప్పుడు మనం ఎలా ఉండాలి. ఇప్పుడు మనం ఏ దినాలలో ఉన్నాం? శ్రమ దినాల్లో ఉన్నామా? మనము శ్రమ దినాలు అని మనం అంటాం. లెంట్ అని ఇంగ్లీష్లో అంటే దానికి తెలుగులో ఏమంటారు? చిగురించుట. ఈ 40 రోజులు మన జీవితాల్లో నువ్వు శ్రమ దినాలు అనుకుంటే ప్రయోజనం లేదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితం చిగురించే దినాలు ఇవి. కానీ యేసు క్రీస్తు ప్రభు మాత్రం నీ కోసం నా కోసం ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ పడకుంటే మనం ఇక్కడ కూర్చున్న వారం కాదు, ఈ రీతిగా చేరి ఆయన ఆరాధించేవారము కాము. ఆయన శ్రమ పడవలట మనకు మేలైంది. ఆయన లోకానికి దిగి వచ్చి కదా 33.5 సంవత్సరం మన కోసం జీవించి 3.5 సంవత్సరములైన సేవా జీవితాన్ని కొనసాగించి నీ కోసం నా కోసం మనందరి కోసం యేసు క్రీస్తు ప్రభు నీవు నేను చేసిన ప్రతి పాపం నిమిత్తమై ఆ సెలవులో ఎంతగానైనా బలియాగమయ్యాడు. శ్రమపడ్డాడు, అవమానపడ్డాడు, ఎన్నో నిందలు, ఎన్నో దూషణలు, పిడిగుద్దులు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు కదా. దేహమంతా నాగల సెలవులు దుండబడిందంట. ఎవరి కోసం? మనందరి కోసమే. ఆ దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఉన్నాం. క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ జీవితంలో మనకు ఎదురైనటువంటి శ్రమలు బట్టి మనం ఏ రీతిగా ఉండాలి. సహజంగా కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతాం. చాలామంది ప్రార్థన కూడా మనం చేసుకునేదానికి అసలుకు అవకాశం ఇవ్వం కదా. ఏం చేసుకుంటావులే ప్రార్థన, ఎందుకులే, ఎందుకు ఎప్పుడు చూసినా నా కుటుంబంలో ఈ కష్టాలు ఏంటి, ఈ కుటుంబంలో శ్రమలు ఏంటి, అసలుకి ఎందుకు మరి మా బిడ్డలకు ఉద్యోగాలు రావలేదు, మరి లేదా మా బిడ్డల భవిష్యత్తు ఎందుకు ఇలా అయింది, లేదా నా భర్తకి ఎందుకు మార్పు లేదు, లేదా నా భార్యకి ఎందుకు మార్పు లేదు, నా కుటుంబంలో ఎందుకు ఇన్ని శ్రమలు ఉన్నాయని మనం చాలా దిగులు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలాంటి వార్త దేవుడు ఈ దినాన్ని మాట్లాడటం ఆయన ఇష్టపడుతున్నాడు. శ్రమ నీకు కలిగినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఒక క్రైస్తవ కుటుంబముగా క్రీస్తు బిడ్డగా మనం ఎట్లా ఉండాలి అంటే లేఖన భాగాల్లో చాలా మాటలు ఉన్నాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. చూడండి, 10వ అధ్యాయము 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం.
అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకుడి, ఆ, దానికి ప్రతిఫలముగా ఆ, గొప్ప బహుమానము కలుగును. చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ మనము ధైర్యం ఉండాలి. మన కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో నష్టం జరిగినప్పుడు, మనకు ఎదురేటువంటి అనేకమైన ఇబ్బందులు శోధనలు కలిగినప్పుడు మనం ఫస్ట్ ఎట్లా ఉండాలో తెలుసా? ధైర్యం ఉండాలి. ధైర్యం లేదనుకో, ఆ కష్టానికి, ఆ శ్రమకు, ఆ బాధకు మనం ఏమైపోతాం? కృంగిపోతాం, చాలా నిరసించిపోతాం. ఇంకా మనము ప్రార్థన చేస్తానికి మోకాలంగం, బైబిల్ చదివేదానికి బైబిల్ తెరవం, అసలు దేవుని మందిరానికి వచ్చేదానికి కూడా మనకు ఆస్కారం ఉండదు. కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో శ్రమ కలిగినప్పుడు, నీ కుటుంబంలో శోధన కలిగినప్పుడు నువ్వెంతో నలిగిపోతూ దుఃఖించే స్థితిలోకి నువ్వు ఉంటావు. అంత మాత్రమే కాదు, ఈ శ్రమ, ఈ కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీ స్నేహితులకో, నీ పక్కింటి వారికో, నీ ఎదిరింటి వారికో, నీ బంధువులకో మనం చెప్తా ఉంటాం, అయ్యా నాకు ఈ కష్టం ఉంది, శ్రమ ఉందని. నీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీ బంధువులకు, స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి చెప్పావనుకో, వారి చేతనైతే సహాయం చేస్తారు. లేని పక్షముగా ఏం చేస్తారు? అయ్యో ఇంత శ్రమ వచ్చిందా, అయ్యో ఇంత కష్టం వచ్చిందా, అయ్యోలోనే ఉంది. ఇంకా మనము కృంగిపోయేదానికి ఆస్కారం. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీవు, నీ కుటుంబం ధైర్యం ఉండాలి. ఎట్లా వస్తుందయ్యా ధైర్యం అంటారా? అది చూడండి, ఆ దక్షిణ కొరియాలో మరి ఆ యొక్క పాస్టర్ కుటుంబం, వాళ్ళకి ఎన్ని శ్రమ, మరి ఎంత శ్రమ, ప్రాణం పోయేంత శ్రమ వాళ్ళకి ఎదురొచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు? ధైర్యం నిలబడ్డారు, ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. ఆ ధైర్యం ఉన్నారు కనుక ఆ ప్రపంచమంతా దేవుని సువార్త వెదజల్లుటకు దేవుడు మరి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అదే ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయి వారికో వీరికో చెప్పింటే, కూర్చొని మాట్లాడుకున్నారు చూడు, ఏమి చెప్పింటే ఏమవుతుంది? అది ఒక శోధన. ప్రియమైన వారిలో ఎందుకు మాట చెప్తానంటే, నువ్వు ధైర్యముగా నిలబడితే నీకేం కలుగుతుంది? గొప్ప బహుమానం కలుగుతుంది. క్రైస్తవ అనబడిన వాడు శ్రమ అనుభవించవలసిందే. ఏదో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఏదో దీవెనలు ఇస్తాడంటే కాదు. నీవు క్రీస్తును కలిగి ఉన్నావంటే క్రీస్తు శ్రమలో నీవు కూడా ఒక పాలి భాగస్తున్నవే. ఆ శ్రమలో నువ్వు తట్టుకొని ధైర్యముగా ఉంటే దేవుని బహుమానము నీవు పొందుకుంటావు. చూడండి, ప్రకటన గ్రంథంలో చూద్దాం, 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చదవండి. లేఖన భాగంలో మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది. 9వ వచనం చదువుదాము. మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమయు దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. నీకు శ్రమ కలిగినప్పుడు ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. ప్రియ కుటుంబములారా, క్రీస్తును కలిగిన కుటుంబముగా క్రీస్తును ఆరాధిస్తున్న మనకు ఎదురయ్యేటువంటిది అనేకమైన శ్రమలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఈ శ్రమలలో మనం ఏం చేయాలో తెలుసా? ధైర్యం వహించాలి. ధైర్యం వహించకపోతే, ఉదాహరణకు పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళు చదువుకుని ఉంటారు పాపం. చాలామంది, కొంతమంది భయపడుతూ ఎగ్జామ్ రాయలేక వెనక్కి తిరిగి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి దేవుడు మాట్లాడే మాటను తెలుసా? మీరు రాబోయేటువంటి ఎగ్జామ్లో మీకేముండాలి? ఏముండాలి? మీకు ధైర్యం ఉండాలి. నేను ఎలాగైనా రాయగలను, మంచిగా మార్కులు నాకు వస్తాయనే ధైర్యం నీకు ఉండాలి. ధైర్యముగా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని నువ్వు పెన్ను పెట్టుకొని ప్రార్థన చేసి వ్రాయి, దేవుడు నీకు మంచి ఉత్తీర్ణత ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ధైర్యం వహించు. ఇది నేను ఎలాగైనా సాధించగలను అని నువ్వు గట్టిగా నమ్మి ముందుకు అడుగు వేయి. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల అది సాధిస్తాడు ఆయన.
ఇస్తాడు ఆయన. కానీ మనలో ఏముండాలి అంటే ధైర్యం ఉండాలి. అప్పుడే దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తాడు. నీకెదురయ్యే శ్రమ దేవునికి తెలియను. నువ్వు అనుకుంటావు, ఇదో నాకు ఈ శ్రమ వచ్చింది దేవునికి తెలియదా? ఆయనకు తెలుసు. శ్రమ వచ్చేది దేవునికి తెలుసు. ఆయనకు నీకేమి కలుగుతుందో దేవునికి సమస్తము తెలుసు. కానీ నువ్వు ఏం చేయాలంటే యేసయ్యకు ఒక మాట చెప్పు, ప్రభువా నాకు ఈ శ్రమ వచ్చిందయ్యా. అధైర్యపడవద్దు, ధైర్యముగా చెప్పు. నువ్వు 2 మోకాలు 2 చేతుల పైకెత్తి యేసయ్యకి చెప్పు, ప్రభువా ఈ శ్రమ నాకు ఎదురవుతుందయ్యా, ఈ శ్రమ నుండి నన్ను తప్పించడానికి నాకు శక్తినివ్వు, నాకు బలమునివ్వు అని నువ్వు ప్రభువును ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు చక్కటి ధైర్యం ఇచ్చి ఆ ముందున్నటువంటి ఆ శ్రమను దేవుడు నీకు విజయముగా చేకూరుస్తాడు ఆయన. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనము మొదటిగా ఏముండాలి? ధైర్యం ఉండాలి. రెండవది చూడండి, శ్రమ వచ్చినప్పుడు మనకు ఏముండాలో పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. 10వ వచనం చదువుదాం. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము గదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. చాలు ప్రియమైన వారులారా, శ్రమ మనకు కలిగినప్పుడు రెండవది మనకేముండాలి అంటే ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పు లేదనుకో, ఒకవేళ నీ భర్త ద్వారా ఏదైనా ఒక అవమానమో ఒక నిందో ఒక కష్టమో నీకు ఎదురైతే తట్టుకోగలమా? ఓర్చుకోగలమా? లేదా నీ భార్య ద్వారా ఏదైనా ఒక నిందో ఒక ఏదైనా సమస్య నీకు ఎదురైతే ఓర్చుకోగలమా? అందులో ఆయనదేం తప్పు ఉండదు, అందులో ఆమెదేం తప్పు ఉండదు. కానీ ఇంటిలో మనకు ఓర్పు ఉండదు. నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు? అసలు నీకు ఆ మాటలతో ఏం పని? ఫస్ట్ మనం మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఏదైనా మన కుటుంబానికి ఒక శ్రమ, ఒక కష్టం, ఒక నష్టం, ఒక అవమానం కలిగినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే రెండవదిగా మనము ఓర్పుతో ఉండాలి. ఇది ఎందుకు కలిగింది? ఏ ఉద్దేశంతో వచ్చింది? ఏ విధంగా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా మన కుటుంబంలో ప్రవేశించింది అన్నటువంటి ఓర్పు మనలో ఉండాలి. లేదా ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు, లేదా నువ్వు ఉద్యోగం రాక రాసినటువంటి ఏదో మరి కోచింగ్ తీసుకుని ఆ మార్కులు రాలే, ర్యాంక్ రాలే, నిస్సహాయస్థితిలో ఉండద్దు. ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు నీ జీవితంలో ఉంటుందో విజయానికి అది ఇంకొక మెట్టు, అది తొలి మెట్టు అంటారు. నువ్వు ఎన్నిసార్లు ఎందులో ఫెయిల్ అయిపోయినా, ఎన్నిసార్లు నీవు నలిగిపోయినా, ఎన్నిసార్లు నువ్వు కృంగిపోయినా, నీవు ఓర్పు కలిగి ఉంటే దేవుడు నీ ఓర్పును బట్టి విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఫస్ట్ నీకేమి ఉండాలి అంటే ధైర్యం ఉండాలి. రెండవదిగా మనకేముండాలి అంటే ఓర్పు ఉండాలి. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 36వ వచనం చదవండి. కింద వచనంలో అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏం అవసరం అంట? ఓర్పు అవసరం మనకు. దేనికి? దేవుని చిత్తము నెరవేర్చేదానికి. నీ జీవితములో కలిగేటువంటి నష్టమో, శ్రమో, బాధో, కష్టమో అది దేవుని చిత్తము కాదు, దాన్ని కనుగొనడానికి నీకేముండాలి తెలుసా? ఓర్పు అనేది చాలా అవసరం మనకు. ఇట్లా జరుగుతుందంటే అది దేవుని చిత్తమేమో, ఇట్లా జరుగుతుందంటే అది దేవుని చిత్తమేమో. యోబును జ్ఞాపకం చేసుకుంటాం మనం. యోబుకు కలిగిన శ్రమ ఏంటి తెలుసా? ఎంత శ్రమ పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత అవమానం పొందాడో, బిడ్డలను నష్టపోయాడు, ఆస్తిని నష్టపోయాడు కదా, ఉన్న ప్రతి పరిస్థితిని కోల్పోయాడు. ఆఖరికి తన దేహము కూడా తనకు సహకరించలేని పరిస్థితి అయిపోయింది. ఊరి వెలుపట త్రోయబడ్డాడు, ఎంతో అవమానం పడ్డాడు. తన భార్య కూడా తనను దూషించడం ప్రారంభించింది. కానీ ఆయన ఏమయ్యాడు? ఓర్పుతో ఉన్నాడు, ధైర్యముతో ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు?
రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకు దేవుడిచ్చాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కలిగే శ్రమను బట్టి, మనకు ఎదురవుతున్న కష్టాన్ని బట్టి, మనకు ఎదురవుతున్న అవమానం బట్టి నువ్వు కృంగిపోవద్దు. శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చేపట్టి నడిపించే దేవుడు. ఆయన నిన్ను కృంగిపోనివ్వడు. ఆయన తన చిత్తము నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. అందుకే శ్రమ కలిగినప్పుడు నువ్వు ధైర్యము వహించి ఓర్పుతో ముందుకు సాగు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యమైన జరిగిస్తాడు. ఇంకా మూడవది చూడండి, మూడవదిగా మనం చూస్తే సామెతల గ్రంథంలో చదవబడిన లేఖన భాగం మొదటి పాఠంలో మనం చూస్తే 24వ అధ్యాయము 9-10 వచనం చదవడం ఒక మంచి మాట ఉంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చూడండి, శ్రమ దినమున మనం కృంగిపోతే ఏమవుతామంట? ఇంకా మన వల్ల కాదు. నువ్వు కృంగిపోతే వాడిని చేతగానోడు, మనకేం తెలియదు, వాడేం సాధించలేడు. ఒక గేమ్లో నువ్వు ఓడిపోయావు అనుకో, దాన్ని నువ్వు కృంగిపోతే ప్రయోజనం ఉంటుందా? నిలబడాలి. రెండవ గేమ్ అయినా గెలవాలి అనేటువంటి ఆ నిరీక్షణ నీకు ఉండాలి. శ్రమలలో మనం కృంగిపోకూడదండి. శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోయి కృషించిపోయి అనారోగ్య పాలయ్యేదానికన్నా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ఎంతో మంచిది. యేసు ప్రభుకు శ్రమ వచ్చింది, కృంగిపోలేదే. బైబిల్ గ్రంథంలో ఎంతమందికి శ్రమలు వచ్చాయి, ఎంతమందికి కష్టాలు వచ్చాయి, ఎన్ని అవమానాలు పొందారు, ఎంతమంది మరి దూషించబడ్డారు, ఎంతమంది హతసాక్షులయ్యారు. ఎక్కడన్నా ఏమైనా కృంగిపోయారా? ఎక్కడన్నా ఏమైనా వాళ్ళు నలిగిపోయారా? నో, ఎక్కడ వాళ్ళు కృంగిపోలేదు. దేవుని వైపు చూస్తూ వాళ్ళు ముందుకు సాగారు. అందుకే దేవుడు వాళ్ళను రెండంతలు నిలబడ్డారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు దేవుని కోసం హతసాక్షులు అయిపోయినటువంటి ఆ ప్రాంతంలో దేవుని సువార్త ఎంతగానో చిగురించి ఎంతగానో ఉత్తేజింపబడుతుంది. నేటికి ఉత్తేజింపబడడం అంటే సంతోష గానములతో దేవుని ఎంతోమంది ఆరాధిస్తున్నారు, దేవుని నామాన్ని ప్రకటిస్తున్నారు. అక్కడి నుంచే దేవుని సువార్త మన దేశమునకు వెదజల్లబడింది. కారణం ఏంటి? ఎంతోమంది మిషనరీస్ మన ప్రాంతానికి వచ్చారు. పాపం వాళ్ళు దేశాలు వదిలి, వాళ్ళ కుటుంబాలు వదిలి, వాళ్ళ బిడ్డలను, వాళ్ళ భార్యలను, వారి పిల్లలను వదిలి మన ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఎక్కడ ప్రాణం పెట్టారో ఈ దినాన మనం దర్జాగా ఇక్కడ కూర్చొని కదా బైబిల్ పట్టుకొని దేవుని ఆరాధిస్తున్నామంటే అదే ఆనాడు వాళ్ళు మాకు శ్రమ వచ్చిందని వెళ్ళిపోయింటే ఈనాడు ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళమా? లేదండి. మన ప్రాంతములో మనకు ఎదురేటువంటి శ్రమను మనం దాన్ని ఎదుర్కోలేకపోతూ ఉన్నాం. మనకు ఎదురేటువంటి ఆ కష్టాన్ని చక్కగా నిలబడలేకపోతూ ఉన్నాం. కృంగిపోతున్నాం, నలిగిపోతున్నాం, ఏడుస్తున్నాం, దుఃఖిస్తున్నాం. ఈ శ్రమను బట్టి చాలామంది అనారోగ్య పాలైపోతున్నారు, చాలామంది మరణిస్తూ ఉన్నారు. అలాంటి వారికి దేవుడు హెచ్చరించేటువంటి మాట, అమ్మా, అయ్యా, నీ కుటుంబంలో శ్రమను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నువ్వు చక్కగా నిలబడాలి, దేవునిలో ధైర్యముగా ఉండాలి. నీవు కృంగిపోకుండా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఎంతగానో నడిపిస్తాడు. ఆయన నిరీక్షణ చాలా అవసరం. అందుకే మూడవదిగా మన జీవితంలో ఏముండాలి అంటే ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఏముండాలి? కృంగిపోకుండా నిరీక్షణతో ఉండాలి. దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేయగలడు, దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేయగలడు, దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇవ్వగలడు, దేవుడు మరి నా భర్త మనసు మార్చగలడు, దేవుడు నా భార్య మనసు మార్చగలడు, దేవుడు నాకు చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వగలడు, దేవుడు నా ఉద్యోగాన్ని స్థిరపరచగలడు, లేదా నాకు మంచి ప్రమోషన్ ఇవ్వగలడు అని ఒక నిరీక్షణ ఉండాలి. కానీ నువ్వు కృంగిపోకుండా ఉండాలి. నువ్వు కృంగిపోకూడదు. నిరీక్షణ చాలా ఇంపార్టెంట్. మనకు శ్రమలలో మనకు ఏముండాలో తెలుసా? నిరీక్షణ అవసరం. అందుకే 42వ సంకీర్తన చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంది. 42వ సంకీర్తనలో మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి.
42వ సంకీర్తన 4-5 వచనాలు చదువుదాము. జన సమూహంతో పండుగ చేయుచున్న ఆ. సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షక. దేవుని యందు మనం ఏముండాలి? నిరీక్షణ ఉంచాలి. శ్రమ కలిగినప్పుడు ఏముండాలి? ఆయనలో నిరీక్షణ ఉండాలి. అప్పుడే దేవుడు నీకు ఏదో ఒక దినాన నువ్వు కోల్పోయిన దేవుడిని చక్కగా నీకు ఇస్తాడాయన. నువ్వు అనుకున్నది దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడాయన. కాబట్టి ఇది చేతులారా పోయిందని నువ్వు బాధపడొద్దు. అయ్యో ఇంత అవమానం కలిగిందని నువ్వు బాధపడొద్దు. ఇంత నష్టం కలిగిందని నువ్వు బాధపడొద్దు. ఇంత మరి ఎదురువారి చేత అవమానం నింద కలిగిందని నువ్వు బాధపడొద్దు. కానీ ఒక నిరీక్షణ ప్రభువులను ఉండగలిగితే దానికి దేవుడి నీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఆయన ఇవ్వగలడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనం ఎట్లుండాలి అంటే ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఫస్ట్ ధైర్యం ఉండాలి, రెండవది ఓర్పు ఉండాలి, మూడవదిగా నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖన భాగంలో చూడగలం. విలాప వాక్యంలో చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 29వ వచనం చదువుదాము. అక్కడ ఒక మంచి మాట ఉంది. నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. బూడిదలో మూతి పెట్టుకునవలెనంటే బూడిద దేనికి సాదృశ్యం? తగ్గింపుకు స్వభావం, అది విధేయతకు సాదృశ్యం, వినయముకు సాదృశ్యం కదా. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నీవు ఈ లెంటి దినాలు, శ్రమకాల దినాలు అంటాం మనము. ఈ లెంటి దినాల్లో మనము ఎట్లా ఉండాలి అంటే విధేయత కలిగిన వారముగా ప్రభువును ఆశ్రయించు. నీకున్న శ్రమను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న కొరతను బట్టి, నీకున్న అవమానాన్ని బట్టి నిన్ను కృంగదీస్తుంది ఏదో, దానిని బట్టి నువ్వు ఏం చేయాలో తెలుసా? నిరీక్షణ కలిగి విధేయతతో దేవుని వైపు చూడు. నిరీక్షణకు ఆధారం ఎవరంటే దేవుడే. ఆయనే మనకు ఆధారం. ఈ లోకంలో ఆధారం ఎవరు లేరు. నీవు ఏ మనుషులు నువ్వు ఆధారపడినా ప్రయోజనం ఉండదు. అందుకన్నాడు, రాజుల నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరో ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కడలిపోతారు, కరుణ గల యేసు నీతో ఉంటాడు. కరుణ గల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరో ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరో. ఎవరండి? నేనున్నాను అంటారు. కష్టము శ్రమ వచ్చిందనుకో, ఎవరు నీ చెంతకు రానే రారు. ఇది ఎంత అనుభవం అనుకో. కానీ కడ వరకు నీతో ఉండేవాడు, నిన్ను చేయి పట్టి నడిపించేవాడు, నీకు తోడై ఉన్నవాడు, నీ ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు, నీ అక్కర్లనే తీర్చగలిగినవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన యందు నీవు నిరీక్షణ మాత్రం ఉంచు. అందరూ స్వార్థపరులే. నువ్వు అనుకుంటావు నా అన్న వాళ్ళే నీకేమి చేయలేరు. చేస్తారేమో కానీ
వాళ్ళు చేస్తున్నారంటే, వాళ్ళు నీకు సాయం చేస్తున్నారంటే అర్థమేంటి? నీలో ఏదో వాళ్ళు ఆశిస్తున్నారని అర్థం. వాళ్ళు నీకు సాయం చేస్తున్నారంటే నీలో వారు ఏదో ఆశిస్తున్నారని అర్థం. కానీ ఏ ఆశ లేకుండా ఒకే ఒక ఆశతో నీ కోసం నా కోసం ఆ పరలోక భాగ్యాన్ని విడి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన మీద ఒక నిరీక్షణ కలిగి ఉండు. ఆయనే నీ కష్టాన్ని తీర్చగలిగిన దేవుడు, ఆయన నీ శ్రమను తీర్చగలిగిన దేవుడు. ఆయన మీద నువ్వు ఆధారపడు. మనకు నిరీక్షణకు ఆధారము ఆయన మాత్రమే. అందుకే శ్రమలలో నువ్వు ఎలా ఉండాలి అంటే కృంగిపోకుండా నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. నీకు శ్రమ కలిగినప్పుడు 4వదిగా నీకేముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. 4వదిగా మనకేముండాలి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. కోల్పోయిన దేవుడు తిరిగి ఇస్తాడు. నువ్వు కోల్పోయినదన్నీ దేవుడు ఇచ్చువాడాయన. నువ్వు ఏమైతే కోల్పోయావో, అడిగి దేనికైతే వేసారిపోయావో, చాలామంది డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉంటారు. పాపం రాసిన రిజల్ట్ వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చి ఉద్యోగం వచ్చి ఉంటుంది. అప్పుడు వాళ్ళు పాపం పేపర్ స్టేట్మెంట్ చూడండి, నేను ఎగ్జామ్ రాసి ఎప్పుడో నాకు 50 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది అని. అది ఒక నిరీక్షణ. నీవు వేసారిపోయి వదిలిపెడతావు కదా. కానీ దేవుడు మాత్రం నీకున్నటువంటి ఆ విశ్వాసం, దేవుడు నాకు ఇస్తున్న ఆ నమ్మకము, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక సమయం ఉంది ఆయన ఇస్తాడు. అటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా నీవు ఉంటే నువ్వు కోల్పోయిన తిరిగి పొందేదానికి ఏమి రాదు. అందుకే నువ్వేమైతే కోల్పోయావో, నువ్వేమైతే కృంగిపోయావో, నువ్వు ఏమైతే అణగారిపోతున్నావో, దేనికోసమైతే నీవు నలిగిపోతున్నావో, దేనికోసమైతే కన్నీరు కరుస్తున్నావో, దేనికోసమైతే నీవు ప్రభువును ప్రార్థిస్తున్నావో, దానికి నువ్వేముండాలో తెలుసా? ఎదురవుతున్న శ్రమలు బట్టి నీవు విశ్వాసముతో స్థిరముగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యమైన జరిగిస్తాడు. అందుకే శ్రమలలో నీవు విశ్వాసం అనే స్థిరము నీకు ఉండాలని ఈ లేఖన భాగంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమిలి సంఘానికి రాస్తూ ఒక మంచి మాట అంటున్నాడు. 1వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. 11వ వచనం చదవండి. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని. చూడండి ప్రేమను, ఇక్కడ మంచి మాట చూడండి. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెను. కుటుంబంలో భార్యాభర్తలు, కుటుంబంలో పిల్లలు, లేదా అన్నదమ్ములు, అక్కచెల్లెలు, లేదా తల్లిదండ్రులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు, శ్రేయభిలాషులు, మనకు ఎదురవుతున్న శ్రమలు బట్టి ఒకరినొకరు దూషించుకోవడం కాదు, ఒకరినొకరు నిందించుకోవడం కాదు, ఒకరినొకరు ఏళన చేసుకోవడం కాదు. కానీ విశ్వాసములో స్థిరముగా మనం ఉండాలి, ధైర్యపరచాలి. ఏం భయపడద్దండి, దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాను ఒక 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 నిరీక్షణ వాళ్ళకు మనము ఖచ్చితంగా చెప్పాలి, వారికి ధైర్యపరచాలి. విశ్వాసములో స్థిరముగా ఉండే విధంగా మనం చెప్పాలి. కానీ అవిశ్వాసముతో వాళ్ళని మనము గోతి తీయకూడదు. ఇంకేమొస్తుంది, నీకు అయిపోయిందిలే నీ కథ, ఇంకేముందిలే, ఇంకేడ ఆ కుటుంబం కోలుకుంటుంది, ఏడ అప్పుల నుంచి బయటకు ఏడొస్తుంది, నీ భర్తంగా చేసిన అప్పులు నువ్వు ఏడగడతావమ్మా, నీ భార్య చేసిన అప్పులు నువ్వు ఏడగడతావయ్యా, నీ పిల్లలు చేసిన అప్పులు నువ్వు ఏడగడతావు అని కృంగ తీయకూడదు మనము.
కలిగిన నష్టాన్ని బట్టి వాళ్ళను ధైర్యపరచాలి. ఎందుకు కలిగిందని మనము ఆలోచన చేసుకుంటూ ఒక నిరీక్షణ కలిగి, ఒక ధైర్యం కలిగి, ఒక ఓర్పుతో ప్రభు వైపు స్థిరముగా విశ్వాసంలో ముందుకు సాగాలే కానీ మనం ఒకరిని అవిశ్వాసంలో మనము ఏం చేయమంటారు, అపనింద మాత్రం వారిని మనం వేయకూడదు, అవమానం చేయకూడదు. ఇంకా మనము ఎదురవుతున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఎదురవుతున్నటువంటి ఒక నమ్మకత్వాన్ని బట్టి బలపరచాలి కానీ అవిశ్వాసంలో తీసుకువెళ్ళకూడదు. ఈ విశ్వాసం నీకు ఎదురవుతుంది, ఆ విశ్వాసం గట్టిగా నిలబడాలి అంటే ఆ శ్రమలో నీవు ఎదురుగా పోవాలి. శ్రమ వస్తుంది, విశ్వాసముతో ఎదురుపడాలి. మనం దీన్ని ఎదుర్కోగలను, ఈ శ్రమలో నేను తట్టుకోగలను, ఈ శ్రమ నేను ఉండగలను, నువ్వు ఎదురు విశ్వాసం ఉండాలి. కానీ ఆ శ్రమ నీకు ఎదురవుతుంటే విశ్వాసం తగ్గి తగ్గి తగ్గినికి కృంగిపోకూడదు, ఎదురుపడాలి. ఆ విశ్వాసాన్ని నువ్వు అలాగనే ముందుకు నడిపించాలి. వీళ్ళు ఎదురు పడుతూ ఉంటే కింద ఏమని చేస్తూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, లాగుతూ ఉంటారు. ఎండ్రకాయలు మాట్లాడుకుంటూ ఉన్నాయంట పైకి ఎక్కాలని. ఎక్కుదామని పోయి గోడ పట్టుకున్నాయంట పాపం. ఒక ఎండ్రకాయ ఎక్కుతుంటే ఇంకొక ఎండ్రకాయ ఏం చేసింది, దాన్ని కొండి పట్టుకొని ఇంకేడ పైకి పోయేది. పోతుందంటారా? క్రైస్తవ విశ్వాస సూత్రం ఎట్లే ఉంది. వెళ్తున్నటువంటి విశ్వాసం ఏదో వాడు ముందుకు వెళ్తున్నాడంటే వాడిని ఇంకా కొంచెం ముందుకు పంపిద్దామని లేదు. ఎన్ని శ్రమలైనా వాడు తట్టుకుని వెళ్తున్నాడంటే ఏమిరా అబ్బా అంత ప్రార్థన చేస్తా ఎందుకురా, ఏముంది ఆడ ఊరక అని చాలామంది వారిని బాధపరిచే మాటలు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం ఏమవుతుందో తెలుసా, వెనుకడుగు వేస్తానికి ప్రయత్నిస్తాం. ఏమ్మా నీ బిడ్డకి ఇంత ఖర్చు పెట్టావే, లక్షలు పోసావే, వాళ్ళు కోచింగ్ తీసుకున్నారే, ఏడుస్తుంది ఉద్యోగం. నేను చెప్పినా కదా నీకు, చాలామందిని తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నటువంటి ఆ బిడ్డల మీద నమ్మకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వద్దు ఇలాంటి మాటలు. నీ బిడ్డ మీద నమ్మకం ఉంచు. ఆ బిడ్డ ప్రయత్నిస్తుంది, ప్రయత్నం చేయనియండి. వాళ్ళు నిన్ను అప్పులు పాలు చేయాలని కాదు, వాళ్ళు నిన్ను బాధ పెట్టాలని కాదు. వాళ్ళు ఒక ప్రయోజకులైతే తల్లికి తండ్రికి ఘనత వస్తుందనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిరు ప్రయత్నముల వారికి ముందు మీరు చెయ్యూత వీయాలే కానీ, వాళ్ళు ఎదురవుతున్నప్పుడు వారిని ముందుకు నడవాలే కానీ మనం వెనక్కి లాగకూడదు. ప్రేమను వారు ఎందుకు ఇటువంటి ఎంతోమంది బాధపడే బిడ్డలు నేను చూస్తున్నాను, ఎంతోమంది దిగులు పడే బిడ్డలు నేను చూస్తున్నాను. వాళ్ళు రాసిన డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఉద్యోగాలు రాకపోతే సూసైడ్ చేసుకున్న చాలామంది. ఎందుకు, నా తల్లి ఏమంటుందో, నా తండ్రి ఏమంటాడని బాధపడే బిడ్డల్ని ఎంతమంది చూస్తూ ఉన్నాను. ఇలాంటి వద్దమ్మా, నువ్వు ప్రయత్నించు. దేవుని చిత్తం ఏమైందో కనుగొని దాన్ని ఎదిరించడానికి నీవు ముందుకు అడుగు వేయాలి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యమైన జరిగిస్తాడు. అందుకే నీకు శ్రమ ఎదురవుతున్నప్పుడు, కష్టం ఎదురవుతున్నప్పుడు, బాధ ఎదురవుతున్నప్పుడు నువ్వు ముందుకు సాగాలే కానీ వెనుక తట్టు నువ్వు చూడకూడదు. తండ్రులారా, తల్లులారా, మీ బిడ్డలను ప్రేరేపించండి. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే వారికి నువ్వు ప్రోత్సాహం ఇవ్వు, వారి కోసం ప్రార్థన చేయి, వారి కోసం వెనక నువ్వు సపోర్ట్ ఇవ్వు. బిడ్డలు ఖచ్చితంగా సాధించి పెడతారు. నీవు వారికి సపోర్ట్ చేయకుండా అవమానం చేస్తే అది మన కుటుంబానికే అవమానం కలుగుతుంది. కాబట్టి ఎదురేటువంటి శ్రమలు ఎన్నో ఉన్నాయి. వాటిని బట్టి కృంగిపోక నీవు విశ్వాసం చేత ఎలా ఉండాలి, స్థిరముగా ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. 5వదిగా మనం చూస్తే చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. 32వ సంకీర్తన 6వ వచనం చూద్దాము. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలం నా ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఈ వాక్య భాగములు ఏముందంటే ప్రేమను వర్లరా చూడండి, 6వ వచనం నేను చదువుతున్నాను. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. మనకు ఒక దర్శనం ఉంటుంది, ఏదో ఒకటి సాధించే ఒక దర్శనం అనేది మనకు ఉంటుంది, ఒక గోల్. ఇది నేను సాధించుకోవాలి, ఇది నేను
చేసుకోవాలి, లేదా నా గృహం ఇట్లా కట్టుకోవాలి, లేదా నా బిడ్డలకి ఈ రీతిగా వివాహం చేయాలి, లేదా ఇదిగో నా బిడ్డలు ఈ ఉన్నత స్థాయిలో ఉండాలి, లేదా నేను చేసే ఉద్యోగం ఈ రీతిగా ఉండాలి, లేదా ఇదిగో నేను చేసే వ్యాపారం ఈ రీతిగా ఆశీర్వదించబడాలి, లేదా నేను చేసే కష్టపడి ఈ చేతి పని ఈ రీతిగా ఉండాలి, నా భవిష్యత్తు ఈ రీతిగా ఉండాలని మనం ఒక ఆలోచన మనకు ఉంటుంది. ఈ ఆలోచన అంతా మనకు ఏం చేయాలి అంటే మనలో మనం పెట్టుకోకూడదు. ఈ ఆలోచన అంతా ఎక్కడ పెట్టాలి? తీసుకువెళ్ళి ప్రభు సన్నిధిలో పెట్టాలి, ఆయన పాదాల చెంత చేరాలి. అంటే నీవు ఏమైతే సాధించాలి, దేవుడు నీకేమైతే ఒక గోల్, ఒక దర్శనము నీకు ఇచ్చాడో, నీలో ఏ దర్శనం అయితే ఉందో, లేదా నీవు ఏమైతే ఏ రీతిగా అయితే నువ్వు నడవాలి, ఏ రీతిగా అయితే జీవించాలి నువ్వు అనుకుంటున్నావో అదంతా తీసుకువెళ్ళి ప్రభు పాదాల చెంత పెట్టి నువ్వు ప్రభువును ఆశ్రయించాలి. అందుకన్నాడు 7వ వచనం చూడండి, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఎవరంట? శ్రమలో, మనకు శ్రమలు కలిగినప్పుడు ఎవరు రక్షించుటకు? ఆయన మాత్రమే. అందుకే మనకు ఆశ్రయం ఎవరు అంటే మన దాగుచోటు దేవుడు మాత్రమే. కోడి పిల్లలు మేస్తూ ఉన్నాయనుకో, ఆ కోడి లేదా ఆ కోడి పిల్లలు ఏదో పిల్లు లేదా కుక్క ఏదైనా వచ్చి వాటిని తరుముతూ ఉన్నాయంటే ఎక్కడికి పరిగెత్తాయి అవి? నేరుగా తల్లి దగ్గర పోతే తల్లి ఏం చేస్తుంది? టక్కున రెక్కల కింద భద్రపరుచుకుంటుంది, ఇంకా రానివ్వదు. వాటిని ఎంత సేఫ్టీగా లోపల పెట్టుకుంటుందో, భద్రపరుచుకుంటుందో, తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వాటిని మాత్రం చాలా భద్రంగా దాచుకుంటుంది. అక్కడ ప్రాణ భయం, ప్రాణ శ్రమ ఆ పిల్లలకు కలిగినప్పుడు నేరుగా తల్లి రెక్కల చాటు కిందకు పరిగెత్తాయి. ప్రియ క్రైస్తవుడా, క్రీస్తుని కలిగిన వారముగా నీకు శ్రమ కలిగినప్పుడు, నీకున్న దర్శనం నెరవేర్చుకోలేక నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క దాగు చోటులోనికి, ఆయన ఆశ్రయపురములోనికి నువ్వు వెళ్ళి ఆయన పాదాల చెంత నువ్వు పెట్టాలి. అవి నెరవేర్చబడాలంటే, నిన్ను రక్షించాలంటే, నీ కుటుంబాన్ని రక్షించాలంటే, నీ బిడ్డలను రక్షించాలంటే, నువ్వు అనుకున్నది సాధించాలంటే ఎవరు? మన దాగుచోటు దేవుడు మాత్రమే. శ్రమలలో ఎవరిని ఆశ్రయించద్దు, ఎవరి చెంతకు నువ్వు వెళ్ళొద్దు, దేవుని ఆశ్రయించు. ఆయన ఒక దాగుచోటుగా నువ్వు చేసుకో. దాగుచోటు అంటే ఏంటి? ఏదైనా అపాయం కలిగినప్పుడు కదా, ఏమైనా మనకు ఒక విపత్తు జరుగుతుందంటే సేఫ్టీ ప్లేస్ మనం ఎంచుకుంటాం. ఇప్పుడు ఈ ప్రపంచమంతా లయమైపోతుందంట అంటే ఏంది? లయమైపోతుంది. కానీ ఏం చేస్తూ ఉన్నారు కొంతమంది? ఏం చేస్తున్నారు? చంద్రమండలంలో ఫ్లాట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పైన కట్టుకునేదానికి ఇదంతా పోతూ ఉన్నాము. ఇప్పుడు ఎక్కడ? పైకి పోతూ ఉన్నారు. ఇంకా ఒక ఆయన 6 నెలల్లో మొత్తం సిటీ అంతా తయారు చేయొచ్చు, స్టేట్మెంటు, మంచి పంటలు పండించు, బాగా చేయొచ్చు అంట. ఇంకా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ అపాయం జరుగుతుంది, ఇక ఏం చేస్తారు? వారు దాగు చోటు ఎక్కడ ఎంచుకుంటా ఉన్నారు. మనం ఎక్కడ పోయినా తప్పించుకోలేం. నువ్వు ఆకాశ మండలంకి ఎక్కు, లేదా చంద్రులేనువో లేనుగో పో, నువ్వు ఎక్కడన్నా శిఖరం మీద ఎక్కుండు, కానీ దేవుని యొక్క రాకడలో ఇదంతా లయమైపోవాల్సిందే. కానీ నువ్వు దాగవలసిన చోటు ఏంటి తెలుసా? ఆయన రెక్కల నీడలో మాత్రం నువ్వు దాగాలి, అంతే. అదే మన దాగు చోటు. నీకు ఆపద కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి పోవద్దు. ఒకవేళ మనకు ఏదన్నా జరుగుతుందనుకో, ఒకవేళ మనకు నష్టం కలిగిందనుకో, కొంతమంది ఏం చేస్తారు? ఇది ఎందుకు కలుగుతుందో అక్క అని ఒక అక్కని అడుగుతారు, ఇది ఎందుకు కలుగుతుందన్న ఒక అన్నని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు? మాకేం తెలుసు, మాదో పలానా చోటుకు పో చెప్తారు వాళ్ళు. ఎవరో వాళ్ళు అంటే వాళ్ళు జరగబోయేది జరిగేది చెప్తారు. కొంతమంది ఉన్నారు డబ్బు సంపాదించుకునేదానికి. ఈ జరిగే ఈ విపత్తును బట్టి, శ్రమను బట్టి నేరుగా అక్కడికి పోతారు, వారిని ఆశ్రయిస్తారు. వాళ్ళు ఏదో బతకలేక ఏదో పాపం పెట్టుకొని 4 మాటలు చెప్పుకొని జీవిస్తూ ఉన్నారు. ఒక మనిషిని ప్రవర్తన బట్టి ఎవరైనా చెప్పగలరండి నీకేం జరుగుతుందో జరగబోతుందో. ఇప్పుడు అదే లేటెస్ట్ అయిపోయింది.
ఎవరైనా ప్రార్థన చేయాలంటే ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఏ సేవకుడో, నువ్వు ఏ సేవకు నమ్మకండి, ముందున్న వాక్యాన్ని నమ్మండి అంతే. ఈ లోకంలో ఎవ్వరు నమ్మదగిన వాళ్ళు కాదు, ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. నాతో సహా ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? నువ్వు ప్రభు మీద ఆధారపడితే, ప్రభును ఆయన దాగు చోటుగా నువ్వు చేసుకుంటే ఆయన నీ శ్రమ తొలగించేవాడు. ఏ సేవకుడు శ్రమ తొలగించలేడు, ఏ సేవకుడు నీ కష్టాన్ని తీసివేయలేడు, ఎవరు నిన్ను బాగు చేయలేడు. ఆయన మాత్రమే బాగు చేయగలిగిన దేవుడు. ఆయనే నీ దాగు చోటు. నీకు శ్రమ కలిగినప్పుడు ఆయన రెక్కల నేను నువ్వు ఆశ్రయించు, ఆయన సన్నిధిలో మోకరించు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నీవు నీ కుటుంబం మోకరించి అడుగు. నువ్వు ఎక్కడిక్కడ పరిగెత్తే ప్రయోజనం ఉండదు, అవసరం ఉండదు. నీకు డబ్బు పోతుంది, సమయం పోతుంది, దేవునితో ఎడబాటు అవుతావు అంతేకాని, అవమానం అవుతావు అంతేకాని నీకైతే ప్రతిఫలం అనేది ఏది ఉండదు. ఇంకా అక్కడికి పోయావనుకో నీకేం చెప్తారు? లేనిపోని అనుమానం పెడతారు. నీ అన్న మీదనో, నీ అక్క మీదనో, నీ తమ్ముని మీదనో, నీ బ్రదర్ మీదనో, ఎదిరింటి వారి మీదనో, పక్కింటి వారి మీదనో ఏదో చేస్తారు. అనుమానం పెట్టి, పగబెట్టి, ఇంకా ఆ ఇంటికి వెళ్ళే కాక ఈ ఇంటికి మీదనో, ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీదకు వాళ్ళకున్న విధంగా చేస్తారు. అంత తెగదింపులు చేస్తారు. వద్దు అలాంటివి. నీకు శ్రమ కలిగిందా, ఏ మనిషిని ఆశ్రయించొద్దు. నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుని మాత్రం ఆశ్రయించు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ శ్రమను తొలగిస్తాడు. అందుకే నీకేముండాలి అంటే, రెండవదిగా 5వదిగా నువ్వు దేవుని ఆశ్రయించి ఆయన రెక్కల కింద నువ్వు దాగు చోటుగా నువ్వు చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీ శ్రమ నుండి తప్పిస్తాడు. 2 మార్లు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా చూడండి. ఇంకా శ్రమ కలిగినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ప్రేమను వర్లారా, పరిశుద్ధ గ్రంథంలోనే ఇంకో మంచి మాట ఉంది చూడండి. 27వ సంకీర్తన 5వ వచనం చదవండి. అదే మాట, ఆయన ఆశ్రయముగా చేసుకొని ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాట నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును. ఏందంట? ఆపత్కాలములో తన పర్ణశాలలో దేవుడు మనలను దాచేవాడు. తన గుడారపు మాటన మనలను దాచే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు ఆయన ఆశ్రయిస్తే చాలు, నిన్ను భద్రపరుస్తాడు. ఏ ఆపద రాకుండా, ఏ కష్టం రాకుండా, ఏ శ్రమ రాకుండా, ఏ నిందలు రాకుండా నిన్ను కాపాడే దేవుడైనా, నిన్ను భద్రపరిచే దేవుడైనా, వాటి నుండి తప్పించే దేవుడైనా, వాటి నుండి రక్షించే దేవుడైనా, నిన్ను సమృద్ధిగా నడిపించగలిగిన దేవుడు. ఆయన ఆశ్రయించు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనం చదువుదాము. అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. నా నిమిత్తము నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందబడిన ప్రవక్తలను హింసించరే. వాళ్ళు హింసించబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? దేవుని యందు సంతోషించారంట, ఆనందించారంట. నీకు శ్రమ కలిగినప్పుడు ఎట్లుండాలి? కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఎంత శ్రమలో ఉన్నా కానీ, వాళ్ళు ఎంత బాధలో ఉన్నా కానీ, వాళ్ళు శ్రమలో ఉన్నట్టు ఎక్కడ కనిపించరు. నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. కారణం ఏంటి అంటే, వాళ్ళు అనుకున్న రహస్యం ఏంటి తెలుసా? వాళ్ళు అంత దేవునిలో ఉన్నారని అర్థం. వారు అంత దేవునితో సహవాసం చేస్తున్నారని అర్థం. శ్రమ కలిగినప్పుడు కృంగిపోవడం, శ్రమ కలిగినప్పుడు బాధపడుతూ ఉన్నావంటే దేవునితో సహవాసం నీకు లేదని గుర్తుపెట్టుకోండి. చాలామంది క్రైస్తవులు హింసించారు, వాళ్ళు దూషించారు, చాలామంది ప్రాణాన్ని పెట్టారు. కానీ వాళ్ళు ఎట్లున్నా తెలుసా? క్రీస్తులో ఆనందించేవారుగా ఉన్నారు. నీకు శ్రమ కలిగినప్పుడు సంతోషించు, ఆనందించు, గంతులు వేయి. దేవుడు నీ సంతోషాన్ని నాట్యముగా మారుస్తాడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన కొంతమంది ఏమంటారు తెలుసా? అనారోగ్యం వచ్చినప్పుడు మంచంలో అలాగే పడుకున్నావు అనుకో, ఏమంటారు మన తల్లిదండ్రులు కానీ, ఎప్పుడు అలాగే పండుకుంటే ఆ జబ్బు అలాగే ఉంటుందమ్మా, లేచి నీవు అటు ఇటు తిరిగితే బాగుంటుంది అంటారు. అంతే కదా? ఎందుకంటారు ఆ మాట? నీకు జబ్బు నయము కావాలంటే
నువ్వు నాకు జబ్బు వచ్చిందని నువ్వు అలాగే పండుకున్నావు అనుకో, ఇంకా నువ్వు ఎన్ని రోజులు పండుకున్నా ఆ జబ్బు అలాగే ఉంటుంది. నాకేం లేదులే పర్వాలేదు నువ్వు తిరుగుతున్నావు అనుకో, నువ్వు మెడిసిన్ వాడుతున్నా కానీ దేవుడు దానికంటే నువ్వు తిరిగేటువంటి ఆ శక్తి దేవుడు నీకు ఇస్తాడు ఆయన. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను ప్రియమైన వారలారా? శ్రమలు కలిగినప్పుడు సంతోషించాలి, శ్రమ కలిగినప్పుడు ఆనందించాలి, శ్రమ కలిగినప్పుడు ప్రభువును మహిమపరచాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు ఆయన. నిన్ను హింసిస్తున్నప్పుడు, నిన్ను దూషిస్తున్నప్పుడు, నిన్ను అవమానం చేస్తున్నప్పుడు కృంగిపోవద్దు. ఎదుటి వారిని హేళన చేస్తూ నువ్వు కృంగిపోవద్దు. దేవుడు ఆ అవమానాన్ని నీకు ప్రతిగా ఏమిస్తాడు? ఘనతనిస్తాడు దేవుడు నీకు. కన్నీటిగా ఆ కన్నీళ్లు తురువబడి నీకు ఆనంద బాష్పబిందాలు దేవుడు నీకు ఇస్తాడు. అందుకే మనము దేవుని సన్నిధిలో శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవునిలో సంతోషించే బిడగా నువ్వు ఉండాలి. అందుకే క్రైస్తవుడు అయినబడిన వాడు శ్రమ అనుభవించవలసిందంటే ఏంటి కారణం తెలుసా? పరలోక రాజ్యములో చేరాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఎలాంటిది? విశాలమైన మార్గం ఒకటి, ఒక మార్గం ఎలాంటిది? ఇరుకు మార్గం ఒకటి. నేను విశాల మార్గంలో పోతాను, ఇంకేం పర్వాలేదు నడుచుకుంటూ పోయావనుకో ఏమవుతుంది? విశాలమైన మార్గంలో పోయావనుకో విశాలమైన ప్రదేశంలో ఉంటావు అంతే. ఇది ఇరుకు మార్గములే, ఇంకా ఆ మార్గం ఖచ్చితంగా పోవాలి నువ్వు. నేను అటుపోయి ఇటుపోయి పోతాంటే కుదరదు. ఆ ఇరుకు మార్గము నువ్వు పోతేనే దేవుడు అన్నాడు ఇరుకులో విశాలత అన్నాడు. అది నీ శ్రమలో ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నీకు శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, నీకు శ్రమ వచ్చిందని దిగులు పడద్దు, నువ్వు శ్రమ వచ్చిందని బాధపడొద్దు. నువ్వు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు ధైర్యముగా ఉండాలి, రెండవదిగా ఓర్పు కలిగి ఉండాలి, మూడవదిగా నిరీక్షణతో ఉండాలి, నాలుగవదిగా విశ్వాసమందు స్థిరముగా ఉండాలి, ఐదవదిగా నువ్వెట్లా ఉండాలి? దేవుని ఆశ్రయముగా చేసుకొని ఆయన్ను దాగుచోటుగా నువ్వు చేసుకోవాలి. ఆరోదిగా నీవు ఎలా ఉండాలంటే దేవుని సంతోషించే బిడగా నువ్వు ఉండాలి. శ్రమలను బట్టి నువ్వు ఆనందించే బిడలుగా ఉండాలి. చివరిగా చూస్తే ప్రియమైన వారలారా, నేను ఒక మంచి మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా చాలండి. నీకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంట? నువ్వు ప్రార్థన చేయి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు శ్రమను బట్టి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. శ్రమను బట్టి ఎవరితో మాట్లాడొద్దు, నీ శ్రమను బట్టి నువ్వు దేవునితో మాట్లాడేది ప్రయత్నించు. అది ఏ శ్రమో అది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, నీ కుటుంబానికి తెలుసు. నీకు అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఈ సమయంలో నీకున్న శ్రమను బట్టి నువ్వు దేవునితో మాట్లాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఆ శ్రమ నుండి నిన్ను కాపాడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుదాము. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రియమైన వారలారా. ఒక మంచి మాట. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను. ప్రియమైన వారలారా, నువ్వు ఎటువంటి బాధ చేత, ఎటువంటి శ్రమ చేత, ఎటువంటి కష్టం చేత నువ్వు కృంగిపోతున్నావో, నీవు నీకున్న శ్రమను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు, నీ బిడ్డలను దేవునికి అప్పగించు, నీ భర్తను దేవునికి అప్పగించు, నీ భార్యని దేవునికి అప్పగించు, నువ్వు చేసే ఉద్యోగాన్ని దేవునికి అప్పగించు, నువ్వు చేసే కష్టాన్ని దేవునికి అప్పగించు. నువ్వు చేసే ఉద్యోగంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో. చాలామంది అనుకుంటాం
ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం కూడా కష్టపడే చాలామంది ఉన్నారండి. ఉద్యోగాలలో అవమానం పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగం చేస్తూ ఎంతో కన్నీరు కార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటీవల కడపలో ఒక హెడ్ మాస్టర్ చనిపోయింది. ఆ ఉద్యోగ బాధ్యత నిర్వర్తించలేక తాను ఒక సూసైడ్ నోట్ రాసి ఆ వాయిస్ మెసేజ్ పెట్టి చనిపోయింది. అంటే ఉద్యోగంలో కూడా ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా? మనం అనుకుంటాం వాళ్ళకేమిలే ఉద్యోగం చేస్తున్నారు, వీళ్ళకేమిలే ఉద్యోగం చేస్తున్నారు. నో, ఆ ఉద్యోగంలో వరకు ఎంత కష్టం ఉందో ఉద్యోగం చేసే వరకు తెలుస్తుంది ఎంత కష్టమో ఎంత బాధో. ప్రేమన వారులారా, అటువంటి వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు చేసే ఉద్యోగంలో కష్టపడుతున్నావా, శ్రమ పడుతున్నావా, బాధపడుతున్నావా? నువ్వు దేవునికి అప్పగించు, నీ కష్టాన్ని దేవుడు తీరుస్తాడు. దేవుడు నీకు సరైనటువంటి మార్గాన్ని నీకు ఇస్తాడు. నువ్వు దేవుని అసలు అడుగు, ప్రభువా నీకు ఏ కష్టం, ఏ శ్రమ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కృంగతీస్తుందో ఆ శ్రమను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు ధైర్యముగా నిలబడు, ప్రభుత్వం నువ్వు కన్నీరు కార్చు. దేవుడు నీ జీవితానికి గొప్ప మేలు అని చేస్తాడు ఆయన. ఇద్దరు తల్లులకు ఒకే కుమారుడట. కుమారుడు స్కూల్కి వెళ్ళగానే ఇద్దరు వెళ్ళి స్కూల్లో వదిలిపెడతారు. మధ్యాహ్నం రాగానే ఇద్దరే తల్లులు వెళ్ళి ఆ కుమారునికి భోజనం పెడతారు. బాగా ఇద్దరూ ఆ బిడ్డను బాగా చూసుకుంటూ ఉన్నారు, చాలా హ్యాపీగా. ఇంటికి తీసుకురావడం, వానికి కావాల్సిన మంచి బట్టలు కొనియడం. ఏది? ఇద్దరు ఆ అబ్బాయి ఇద్దరిని తల్లులుగా భావించి తల్లులను ఇద్దరిని అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆ అబ్బాయికి తెలియని విషయం ఏంటంటే నిజమైన తల్లి ఎవరో తెలియదు ఆ అబ్బాయికి. ఇద్దరు ఒకే విధంగా చూసుకుంటూ ఉన్నారు, ఇద్దరు ఒకే విధంగా బాగా చూసుకుంటూ ఉన్నారు. ఆ అబ్బాయి ఇద్దరు తల్లుల మధ్య హ్యాపీగా పెరుగుతూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అయింది, బాగా చాలా సంతోషంగా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఏం జరిగిందంటే ప్రియమైన వారులారా, ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో మరి ఇద్దరు తల్లులు బిడ్డను ఆడించుకుంటూ ఉన్నారు. ఆడించుకున్న ఆ ప్రాంతంలో ఏమైందంటే ఒక పెద్ద పులి వచ్చింది. ఎక్కడికి? వాళ్ళున్న ప్రాంతానికి. పెద్ద పులి రాగానే ఒక ఆమె నేరుగా పరిగెత్తి ఇంట్లోకి వెళ్ళింది. రే బాబు వచ్చాయి, కాపు నువ్వు పరిగినా, నువ్వు తప్పించుకు, పరిగి వచ్చే అంటా ఉంది. చూశాడు ఆ పిల్లోడు, ఒక భయంకరంగా గ్యాండ్రించుకుంటూ వస్తుంది ఆ పులి. ఇంకెవరిని మింగుతుందో తెలియదు, కానీ ఫస్ట్ ఆపద ఎవరికి ఉందంటే కుమారుడికి ఉందాడ. ఒక ఆమె పరిగెత్తి ఇంట్లో వెళ్ళి ఆ కుమారుని పిలుస్తుంది, నాన్న వచ్చాయి, పరిగి, పులి వస్తుంది, చంపేస్తా పరిగి అని పిలుస్తుంది. కానీ ఒక తల్లి ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పులికి ముందు అడ్డుపడింది. ఏ బాబు నువ్వు వెళ్ళిపో అంటా ఉంది. నేరుగా పులి వచ్చింది, నేరుగా తల్లిని పట్టుకున్నది, అడవిలోకి తీసుకువెళ్ళింది. ఎవరు చెప్పండి నిజమైన తల్లి? ఎవరు చెప్పండి? ఎవరైతే తన కుమారుని ప్రాణం రక్షించిందో ఆమె నిజమైన తల్లి. అమ్మ, ఎందుకు మాట చెప్తున్నానంటే అపవాది ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అపవాది నిన్ను కృంగదీస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. అపవాది నిన్ను అధైర్యపరుస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. అపవాది నిన్ను విశ్వాసంలో కోల్పోయేదంగా చేస్తాడు, దేవుడు నిన్ను విశ్వాసంలో నిలబెడతాడు ఆయన. కానీ మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటో తెలుసా? ఇక్కడనే మనం తప్పు అడుగు వేస్తున్నాం. నిజమైనది ఏదో గుర్తెరగక కోల్పోతున్నాం. నిజమైనది ఎవరు అంటే నీకోసం ప్రాణం పెట్టినవాడే. ప్రయాసపడుతూ భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడుతున్న వారులారా, దుఃఖపడుతున్న వారులారా, కష్టపడుతున్న వారులారా, శ్రమ అనుభవిస్తున్న వారులారా, నీవు ఎక్కడైతే కృంగిపోయిన వారులారా నా యొద్దకు రండి అని దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. దీన్ని గుర్తిరగడం లేదు. ఈ లోకములో ఉన్నటువంటి ఆశల కోసం, కోరికల కోసం, వాటి కోసం పరిగెడుతున్నావు, కానీ ఈ లోకములో నువ్వు చేసేటువంటి కోరిక, ఆశ నిన్ను రక్షించలేవు. ఒక దిన తప్పించుకొని పారిపోయి అతను కూడా నరకగుండములో నిన్ను ఆహుతి చేయవలసిందే.
నిన్ను తప్పించుటకు, నీ మరణాన్ని తప్పించుటకు, ఆ పులి భయం నుండి ఏదైతే తప్పించిన తన తల్లి అడ్డుపడిందో, ఈ లోకములు ఎదురవుతున్న మరణ భయం నీలో తప్పించడానికి యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం శ్రమ అనుభవించాడు. ఆయన నీవు నేను చేసిన ప్రతి పాపం కోసం, మన చేతులతో కాళ్ళతో చేసిన పాపం కోసం ఆ కల్వరి శిలువ నలగొట్టబడ్డాడు. నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అందుకే పిలుస్తున్నాడు, ప్రయాసపడుతున్న వారులారా. ఎన్ని కుటుంబాలు ఎటువంటి కష్టాల్లో ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఎటువంటి శ్రమల్లో ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఆధ్యాత్మిక జీవితంలో బలపడలేక నలిగిపోతున్నాయి. ఎంతమంది బిడ్డల భవిష్యత్తు సరిగ్గా లేదని బాధపడుతున్నారు, ఎంతమంది భర్త భవిష్యత్తు బాగలేదని బాధపడుతున్నారు. అలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఈ వాక్యమైన సోదరి సోదరుడా, నువ్వు ఎటువంటి బాధ చేత, ఎటువంటి శ్రమ చేత, ఎటువంటి కష్టం చేత నలిగిపోతున్నావో నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఓపిక కలిగి ఉండు, విశ్వాసములో నిలకడగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. శ్రమ కలిగినప్పుడు సంతోషించే బిడ్డగా ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అందరి తలలు వంచండి, కళ్ళు మూయండి. ఆయన కార్చిన అమూల్య రక్తము ద్వారా మన ప్రతి భయాన్ని తొలగించాడు. ఆయన మనకున్న మరణ బంధకాలను దేవుడు తొలగించాడు. ఆయన నిన్ను నన్ను రక్షించాడు. ఆయన నిన్ను నన్ను కాపాడాడు. ఆయన అందుకే ప్రభు పిలుస్తున్నాడు, అమ్మాయ్యా, ఎటువంటి శ్రమ చేత నువ్వు ఉన్నావు, ఎటువంటి కష్టం చేత ఉన్నావు, ఎటువంటి బాధ చేత నలిగిపోతున్నావు, ఎవరికి చెప్పుకోలేకున్నావేమో. నీ కుటుంబంలో ఉన్న శ్రమ, నీ కుటుంబంలో ఉన్న కష్టం, నీ కుటుంబంలో ఉన్నటువంటి వేదన ఎవరికి చెప్పలేకపోతున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన రక్షించుటకు సమర్థుడా. అందుకంటున్నాడు, ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా ప్రభు చెంతకు రమ్మంటున్నాడు. ఆయన నీ కోసము, నా కోసమైన శ్రమ అనుభవించాడు. ఆయన ఆ శిలువలో కార్చిన అమూల్య రక్తము ద్వారా నీ నా ప్రతి పాపము తుడిచివేయబడింది. శ్రమలలో ధైర్యాన్ని కోల్పోతున్నావేమో. ఆయన మాట సెలవిస్తుంది, నేను వెన్నుండి తట్టి నడిపించగలిగిన దేవుడు ఆయన. ధైర్యం వహించు, అధైర్యపడవద్దు. దేవుడు నీకున్న శ్రమను తొలగిస్తాడాయన, నీకున్న కష్టాన్ని తొలగిస్తాడాయన, నీకున్న బాధను తొలగిస్తాడాయన, నీకు మంచి జ్ఞానం ఇస్తాడాయన. నీ ఉద్యోగములో దేవుడు శ్రమను తొలగిస్తాడాయన, నీ వ్యాపారంలో దేవుడు శ్రమను తొలగిస్తాడాయన, నీ చేతి పనులు ఉన్న శ్రమను తొలగిస్తాడాయన. నీ బిడ్డల భవిష్యత్తు మార్చగలడు దేవుడు ఆయన. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చెప్పు, మన దాగుచోటు ఆయనే. నువ్వు ఆయనకు తెలియచేయి. యేసయ్య సిలువ సన్నిధిలో నా పాప భారం పోయే, మహావిశ్రాంతి నొంది తిని ఆ సిలువ నీడలో, మహావిశ్రాంతి నొంది తిని ఆ సిలువ నీడలో. నా భయం తొలగిపోయి ఆ భయం నొంది తిని, నిరాశ వెడలిపోయే, నిరీక్షణ పొంది తిని ఆ సిలువ నీడలో ఆదరణ పొందితేనే, ఆ సిలువ నీడలో ఆదరణ పొందితేనే. యేసయ్య సిలువ సన్నిధిలో నా పాప భారం పోయే, మహావిశ్రాంతి నొందితి ఆ సిలువ నీడలో.
కలిగించెను. ఆ సిలువ నీడలో ఆదరణ పొందితిని. యేసయ్య సిలువ సన్నిధిలో నా పాప భారం పోయే. మహావిశ్రాంతి నొందితిని ఆ సిలువ నీడలో. సిలువను మోయుచు యేసయ్యను వెంబడిస్తా. శరీరం నలిగినను ప్రాణంబే పోయినను ఆ సిలువ వార్తను ప్రకటిస్తా లోకముకు. యేసయ్య సిలువ సన్నిధిలో నా పాప భారం పోయే. మహావిశ్రాంతి ఆ సిలువ నీడలో. సోదరి సోదరుడా, నీకున్న శ్రమ, నీకున్న బాధ ఆ సిలువలో కార్చిన అమ్ముల రక్తం ధర దేవుడు కొట్టివేశాడు. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు వెంబడించు. నీ శ్రమను తప్పించగలిగిన దేవుడు ఆయన, నీకు విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన. నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆస్వాదించండి. ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింపొచ్చే. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చిన ప్రభువా, నీ వైపు చూసే బిడలముగా, నిన్ను ఆనుకొని ప్రభువా, నీ యందు ఒక నిరీక్షణ కలిగిన వారముగా, ధైర్యముగా, విశ్వాసముతో, నమ్మకత్వముతో, ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నిన్ను దాగు చోటుగా చేసుకొనయ్యా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ ముందుకు సాగేటువంటి ధన్యత మాకు అనుగ్రహించండి. ఎవరైతే నాయనా అయ్యా నీకు తెలియజేసిన ప్రతి మాట ఎవరైతే నీకు సమర్పణ చేశారో వారిని వారి కుటుంబాల మరి దీవించి ఆశించి కృపలో భద్రపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధన అంతట్లో ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతట్లో ఎవరైతే ఈ ఆరాధనలో ప్రభువా తమ వంతు ఆయన ప్రయాసపడ్డారో దేవా, పాటలు పాడిన బిడ్డలను, వాక్యం చదివిన బిడ్డలను, వాయిద్యం వాయించిన బిడ్డలను, దేవా ప్రకటనలు చేసిన బిడ్డలను ప్రభువా, ఇదిగో తండ్రి కానుకలను పోగు చేసిన బిడ్డలు, ఇంకా ప్రభువా నాయన ఇదిగో తండ్రి ఈ సంఘములో ప్రభువా ఈ దినము ఎవరైతే కష్టపడి అయా ఆరాధనకు నాయన తమ వంతు కృషి చేశారో వారిని, వారి కుటుంబాలన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగున్నాను ప్రభువా. చేరువచ్చే ప్రతి కుటుంబాలను దీవించండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ అవసరతలను మీరు తీర్చండి. ప్రత్యేకించబడి నాయన ఈ ఆరాధన ముగించుకొని తిరిగి నాయన మా గృహాలకు బయలుదేరి వెళ్తుండగా మీ తోడు సన్నిధి మీ కాపుదలో ఉంచండి. ఇదిగో తండ్రి వెళ్ళేటువంటి ప్రతి వాహనాన్ని దీవించండి. వారు చేయవలసిన గమ్యం మీరు చేర్చి నీ పరలోకపు దీవెనతో నింపండి. తిరిగి ప్రభా వారు చేసేటప్పుడు ఉద్యోగాలలోనూ వారు చేసే పనిబట్లలోనూ ప్రభా ఇదిగో తండ్రి వారు చేసే కష్టపడేటువంటి నాయన కష్టార్జితంలో మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చదివే చదువుల్లో మీ తోడు సన్నిధి ఉంచండి. ప్రత్యేకించబడిన ఆయన ఎవరైతే ఎగ్జామ్కు ప్రిపేర్ అయి ఉన్నారో బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి తండ్రి వారు రాయబడిన ఎగ్జామ్లో మంచి మార్కులు మీరు అనుగ్రహించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధులను, మధ్య వచ్చిన వారిని, యవన బిడ్డలను, ఐదుగో మధ్య వచ్చిన ప్రభా చేస్తున్న పని వారి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరునుగాక. మానుదినాహారం మా దయచేయం. మా ఎడల అపరాధములు చేసి ఉన్నవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధన లేక దృష్టి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నుండి సావాసమును ఇక్కడ వచ్చిన వారికి, రాని వారికి, సంఘమందరి సకల పరిశుద్ధులకును, ప్రార్థించిన ప్రతి బిడ్డలకును, ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి సదాకాలము దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్.
ఆరాధన ముగించబడింది. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక.